సమాజాన్ని మెరుగుపరిచే శక్తి విద్యార్థులకే ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా చేపట్టిన స్వస్థ వాహిని కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి ప్రజలందరికీ ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు సీఎం. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు ఎంతవరకు అవగాహన ఉందో పరీక్షించారు సీఎం. వివిధ అంశాలపై వాళ్లతో మాట్లాడించారు. కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడు. ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజెస్ ఏ విధంగా వచ్చినా వాళ్ళకి మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది సార్. మనం హాస్పిటల్లో అనేది వాళ్ళ పరంగా అయితే డిసీజ్ని కంట్రోల్ చేస్తాం సార్. ఇన్ఫెక్షన్స్ అయినా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా మనం టెస్ట్లని చేసి కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం సార్. కానీ వాటిల్లో పరంగా చూసుకుంటే వాళ్ళు మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నారు సార్. వాళ్ళ పరంగా చూసుకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలని నా ఉద్దేశం సార్. ఆ అమ్మాయి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే సగం డిసీజ్ సగం ప్రాబ్లం అయితే సైకలాజికల్ రియాక్షన్స్ వల్ల స్ట్రెస్ వల్ల ఇంకా ప్రాబ్లం ఎగ్జిరేట్ అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ వస్తుంది. అక్కడే డాక్టర్ కానీ నర్సు కానీ కౌన్సిలర్ కింద పనిచేయాలి. వాళ్ళని కన్విన్స్ చేసి ఇది ఏమి కాదు అనే నమ్మకం భరోసా ఇవ్వాలి. అందుకే బెస్ట్ డాక్టర్ అనే అతను ట్రీట్మెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పేషెంట్ యొక్క నమ్మకాన్ని కూడా అంతవరకు ఇస్తారు. వాళ్ళే బెస్ట్ డాక్టర్స్.